సో ఏ టీం సపోర్ట్ చేస్తావు? నేను ఖచ్చితంగా సిఎస్కే సపోర్ట్ చేస్తాను. తలా పరే రీజన్ అయితే నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఖచ్చితంగా ఏ విధంగా జరిగిందంటే నిన్న కొంచెం బ్యాడ్ లక్ అనుకోవచ్చు సిఎస్కే కి. బట్ ఇంకా నెక్స్ట్ కమ్ ఆఫ్ అనేది ఇచ్చే విధంగానే ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో అనేది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది సంజు శాంసన్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే ఇచ్చాడు. మొన్న కూడా చూసుకుంటే ఉర్విల్ పటేల్ కూడా చాలా సిక్స్ల మీద సిక్స్లు కొట్టారు. అయితే ఇప్పుడు రుతురాజ్ గాయక్వాడ్ కూడా కొంచెం ఫామ్ లో కూడా వచ్చాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సిఎస్కే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను నేను కూడా అనుకుంటున్నాను. మరి ధోనిని మనం చూడలేము ఈ 2 మ్యాచ్లో ఎప్పుడు వస్తాడు ధోని? నాకు తెలిసి ప్లే ఆఫ్స్ లిస్ట్ లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ధోని తన ఎంట్రీ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మ్యాచ్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో కూడా రాలేడు. బట్ లాస్ట్ మూమెంట్ లో ప్లే ఆఫ్స్ లో కానీ క్వాలిఫై అయిన తర్వాత ఖచ్చితంగా వస్తాడని నేనైతే అనుకుంటున్నాను. అతను మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది కదా, ఎవరు గెలుస్తారు? నేను ఖచ్చితంగా అయితే సిఎస్కే గెలుస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే కంబ్యాక్ అనేది చాలా ఇచ్చారు. చాలా మ్యాచెస్ ఓడిపోవడం అనేది జరిగింది. అయినా కానీ రిటర్న్ కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ ఆఫ్ లక్ మనకి. ఖచ్చితంగా సిఎస్కే అనేది లాస్ట్ లో ప్లే ఆఫ్స్ లో ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. బ్రో మరి కొంతమంది మాత్రం ఇక లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ ఓడిపోగానే తలా ఫర్ రీజన్ సిఎస్కే అవుట్ ఆఫ్ ది సీజన్ అని ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్తా అంటే ఒకవేళ సిఎస్కే అతను ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని గారు లేకున్నా కూడా వాళ్ళు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అతను లేని లోటుని కూడా వీళ్ళు ఖచ్చితంగా పూడ్చారు. అవునా కదా? కాబట్టి నాకు తెలిసి అయితే ఖచ్చితంగా సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్తాయి. వాళ్ళ ఎన్ని అనుకున్నా కూడా నో రీజన్స్ ఖచ్చితంగా సిఎస్కే సపోర్ట్ చేస్తాము. లాస్ట్ ప్లే ఆఫ్స్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తానని నేను అనుకుంటున్నా. మరి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ లో జరగబోతుంది. సో దానికి సంబంధించి టికెట్లలో కొంత స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. దాని గురించి సరే, దానికి జరిగిన స్కామ్ గురించి అంటే మంచి బడా కంపెనీలు అయితే ఉన్నాయి. ఆ బడా కంపెనీల వాళ్ళు బ్లాక్ లో, నిజం చెప్పాలంటే బ్లాక్ లో అమ్మడం అని అట్లా జరుగుతుంది. సామాన్య ప్రజలకు అందే విధంగా చేస్తే ఇది ఒకటి బెస్ట్. బట్ కాకుండా ఏం జరుగుతుందంటే ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ లో ఒక రేటు చూపెడుతుంది. తర్వాత బ్లాక్ లోకి వెళ్ళి ఆన్ ద స్పాట్ బుకింగ్ అంటే ఇంకో రేట్ చూపెడుతుంది. అయితే దీన్ని కొంచెం ఖచ్చితంగా ఐపీఎల్ బోర్డు వారు కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నారు. అవునగా చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. ఇప్పుడు మెయిన్ ఐపీఎల్ లో మంచి టీమ్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి కాబట్టి దీనికోసం కొంచెం ఐపీఎల్ బోర్డు అనేది చూసుకుంటే నాకైతే బెటర్ అని అనుకుంటున్నాను. బ్రో మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో 300 ఏమైనా చూసే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇస్తున్నారు. బట్ కాకుంటే చూడాలి నెక్స్ట్ ఏ విధంగానే జరుగుతుందో. 300 లోడింగ్ అంటే దాన్ని పిచ్ బట్టి ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేది మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఒకవేళ బౌలింగ్ లో కొంచెం మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బ్రో మరి ఈసారి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ఆరెంజ్ క్యాప్ పాసన్, అభిషేక్, విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మకి అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే తొలి మరి కప్ ఎవరు కొడతారు బ్రో? యాజ్ ఏ సిఎస్కే ఫ్యాన్ గా వాళ్ళు ఇప్పటి వరకు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు తెలిసి నేను 100% ట్రస్ట్ చేసేది ఏంటంటే సిఎస్కేనే కప్ అనేది కొడతా అనుకుంటున్నాను. ఒకవేళ ప్లే ఆఫ్స్ కి రాకుంటే ఎస్ఆర్హెచ్ అనేది మేబీ ఉండొచ్చు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఉంది ఈ సీజన్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తావు బ్రో? ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. ఇద్దరు బద్ద శత్రువులు ఒకే దగ్గర ఉంటున్నారా మరి? మరి ఈసారి 22 కి అయితే ఉప్పల్లో మ్యాచ్ ఉంది 22nd కి. సో ఎవరు గెలుస్తారు బ్రో? ఆ టైం ని బట్టి తెలియదు మనకు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేను ఆర్సీబీ గెలవాలనుకుంటా. ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్ సపోర్ట్ చేయాలి ఫస్ట్. 300 కొడతామంటున్నారు కదా, ఈసారి 300 కొడుతుందా ఈ మ్యాచ్ లో? అది వదిలి పెడితే ఆర్సీబీ కొడతా. అడగండి ఒకసారి. ఆర్సీబీ 300 కొట్టదు కానీ గెలుతుంది. 49 ఆల్ అవుట్. మళ్ళీ 49 ఆల్ అవుట్ చేస్తారా? అంతే. మళ్ళీ మరి మొన్న 86 ఆల్ అవుట్ అయిపోయారు కదా. సో అది హనుమ గారి స్టిక్కీ పిచ్చెస్ మీద ఆడట్లేదు, ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ అయితేనే కొడుతున్నారు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? పిచ్ కండిషన్స్ బట్టి ఉంటాను. ఈ మ్యాచ్ లో ఫామ్ కి వస్తాడు. అంతే. ఎవరు ఫామ్ లోకి వస్తారు? బౌలర్స్. భువనేశ్వర్ ఫామ్ కి వస్తే మీరే బ్రో. ఎస్ఆర్హెచ్ తరపున ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నాం ఆ రోజు? ప్రఫుల్ ఆడతాడు, క్లాసిన్ కొడతాడు, అభిషేక్. అందరు ఫామ్ లోకి వస్తారు. హెడ్ ఈసారి మంచిగా ఆడితే బాగుండు. ఫస్ట్ మ్యాచ్ వెళ్ళి పర్ఫార్మెన్స్ లేదు అందుకని. బ్రో మరి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి చాలా క్రేజ్ ఉంది కాబట్టి నిన్న టికెట్ రేట్స్ హైక్స్ చేశారు. అండ్ చాలా మంది ఆల్మోస్ట్ 6 lakhs మెంబర్స్ వెయిట్ చేస్తే చాలా మందికి టికెట్లు దొరకలేవు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇంకా గ్రౌండ్ వాళ్ళకి ఇట్లా రావాలి. గ్రౌండ్ చిన్నది ఆడి దొరకవు మరి. కానీ కొంతమంది మాత్రం వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు, ఫ్యాన్స్ కి దొరకట్లేదు అంటున్నారు. అది మనం ఏం చేస్తాం? మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మళ్ళీ కాస్ట్ ఎక్కువ పెట్టిను, మనం ఏం చేయలేము. ఇంకా అదే అంటారు.
ఓకే బ్రో, మరి ఆరెంజ్ క్యాప్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, క్లాసన్, అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఈసారి ఎవరికి వస్తారు అనుకుంటున్నాం? క్లాస్ సూర్యవంశి అనుకుంటున్నాను. అయితే విరాట్ కోహ్లీ. క్లాస్ ఈసారి మీ దృష్టిలో యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా టాప్ 4 టీమ్స్ ఏవి బ్రో క్వాలిఫై అయ్యేవి? పంజాబ్, SRH, RCB, GT. ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్. బట్ పంజాబ్ ఇక 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 గెలవాల్సి వస్తుంది. అదే రాజస్థాన్ చూసుకుంటే 3లో 2 గెలిచినా అయిపోద్ది కదా. సో పీబీకేఎస్ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. మరి ఓవరాల్ గా కప్ ఎవరు కొడతారు బ్రో? కప్ చెప్పలేము కదా మనం. SRH గెలుస్తారు. బ్రో మరి సిఎస్కే గురించి ఏం చెప్తారు బ్రో? సిఎస్కే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అస్సాం వెళ్ళిపోయింది. ముంబై ఆల్రెడీ అస్సాం వెళ్ళిపోయింది. KKR కూడా పోతుందంటావా? అంతా కానీ SRH అయితే కప్పు కొడతాయి ఈసారి. ఫామ్ లోకి వస్తే 300. థ్యాంక్ యూ. ఓకే బ్రో, మరి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా 22nd కి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? బరాబర్ ఆర్సీబీ. మళ్ళా ఫినిషర్ టీమ్ డేవిడ్ చింపేస్తాడు. మొన్న మిడిల్ ఫింగర్ చూపించాడు మ్యాచ్ లో. బరాబర్ విరాట్ కోహ్లీ కూడా 200 కొడతాడు పక్కన. బ్రో మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 300 కొడతాం అంటున్నారు కదా. కొట్టారు బ్రో, కొట్టారు. వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, చూపిస్తారు మా వాళ్ళు ఏందో. ఓకే బ్రో, మరి టికెట్ రేట్స్ మొత్తం పెంచేశారు కదా, మరి మ్యాచ్ కి వెళ్తున్నారా మీరు? నేనా వెళ్ళట్టే బ్రో. ఎందుకు వెళ్ళట్లేదు బ్రో? టికెట్ రేట్ ఎక్కువ ఉన్నాయి. టికెట్ రేట్ వెళ్ళట్లేదు. మరి మీ దృష్టిలో యాజ్ ఆర్సీబీ ఫ్యాన్ గా, లైక్ మనకు ఆర్సీబీకి చాలా రికార్డ్స్ ఉన్నాయి. లైక్ 49 అంటారు చాలా మంది హేటర్స్. 49 కావచ్చు, 2016 973 కావచ్చు. అదే ఏ రికార్డ్ అయినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. ఏమో చెప్పలేము బ్రో. మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది బ్రో ఈ సీజన్? విరాట్ కోహ్లీ. ఎందుకంటే మొన్న సెంచరీ కొట్టింది కాబట్టి ఇంకో ఈ మ్యాచ్ గట్టిగా ఆడితే మాత్రం వస్తుంది. మరి ఈసారి టాప్ 4 టీమ్స్ ఏవే క్వాలిఫై అయ్యేది? జీటీ అయింది, ఆర్సీబీ అయింది. ఇంకా ఇక కమ్బ్యాక్ ఇస్తే పంజాబ్ అయినా సిఎస్కే చెప్పలేదు. ఎస్ఆర్హెచ్ కూడా. ఓకే బ్రో, మరి మొన్న హనుమవిహారి ఎస్ఆర్హెచ్ గురించి ఒక మాట అన్నారు బ్రో. ఏమంటే ఓన్లీ ఫ్లాట్ పిచెస్ మీద ఆడతారు, మెల్లగా స్లో పిచ్ ఉంటే ఆడలేరు అంటున్నారు. దాని గురించి నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలి, నేను అది వినలే, నేను చూడలే అది హాస్టల్ ఉన్నా. బ్రో మరి ఫైనల్ గా కప్ ఎవరికి బ్రో? ఆర్సీబీ. ఒకవేళ ఆర్సీబీ రాకుంటే వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎస్ఆర్హెచ్. బ్రో హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా బ్రో. ఏ టీం సపోర్ట్ చేస్తావు? RCB. పక్కా ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ అంటే ఎంత ఇష్టం బ్రో? విరాట్ కోహ్లీ కోసం బ్రో. ఓకే, మరి విరాట్ కోహ్లీ 973 రికార్డ్ 10 years ఎవరు బ్రేక్ చేయట్లేదు. ఈ సీజన్ ఏమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇవ్వంతో కాదు బ్రో, బొచ్చుబీ కాదు ఇవ్వంతోని. ఎవడే అసలు రికార్డే బ్రేక్ వెళ్ళాడు వాడు. బ్రో మరి లాస్ట్ 2 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్స్ అయ్యాడు కదా, అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. వాళ్ళ గురించి ఏం చెప్తావు? బ్రో కుక్కలు మరుగుతూనే ఉంటాయి బ్రో, ఎవడేం బీకలేడు. అర్థమైందా? లాస్ట్ ఇయర్ అదే మాట మాట్లాడారు, ఒక్కొక్కరి నోట్లో పెట్టిన. ఈసారి కూడా మందే కప్పు. అసలు ఎవడు అనేది పీకేది లేదు, ఎవడు మనదే కప్పు ఈసారి అంతే. మరి ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ఉన్నాడు. సో ఆరెంజ్ క్యాప్ అభిషేక్ శర్మ, క్లాసన్, విరాట్ కోహ్లీ వీళ్ళలో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? SRH ఏముంది అన్న, ఒకసారి టాప్ స్కోర్ కొడతారు, నెక్స్ట్ మ్యాచ్ మొత్తం పోతుంది. దాన్ని ఏం లేదు, జస్ట్ ఒక టాప్ స్కోర్ ఉన్నది మనం చెప్పుకొని తప్ప దేనికి పని కదా టీం మాత్రం. అది కూడా 10 years తర్వాత బ్రేక్ చేశారు కదా ఆర్సీబీది. సో దాని గురించి ఏం చెప్తారు? ఏ రికార్డ్ బ్రో? అదే 262 ఆర్సీబీ పేరు మీదే ఉండే, అది 10 years లైక్ 8-9 years తర్వాత బ్రేక్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఏముంది బ్రో, రికార్డ్ అనేది మనకంటూ ఏముండదు బ్రో, అది రికార్డ్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ మనం సృష్టించుకుంటాం దాన్ని. మరి 22కి మ్యాచ్ ఉంది కదా, 22కి మ్యాచ్ ఉంది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఎవరు గెలుస్తారు? పక్కా RCB గెలుస్తా అంతే. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం 300 లోడింగ్ అంటున్నారు బ్రో. లాస్ట్ టైం కూడా 300 లోడింగ్ అన్నారు. 300 లోడింగ్ ఆనే వండబెట్టడం అయిపోయింది అంతే. మరి ఈసారి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి బ్రో? RCB అవుతుంది బ్రో, RR, PBKS, ఇంకొకటి తెలియదు, అది కన్ఫర్మ్ లేదు బ్రో. కానీ CSK మాత్రం రాదు బ్రో. మరి సిఎస్కే నైట్ మ్యాచ్ ఓడిపోయింది, ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి. సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు విన్ అయ్యి ప్లే ఆఫ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు బ్రో, వాళ్ళతో కాదు. ఆ ముసలోడు వచ్చినప్పుడు చూద్దాం, ముసలోడు గ్రౌండ్ లోకి రాడు, అది కాదు అంతే. మరి లాస్ట్ 2 మ్యాచ్ల్లో తలా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? వస్తే మ్యాచ్లు గెలుస్తారు. ఆయన వస్తాడంటారు తప్ప ఆయన రాడు, ఇది కాదు బ్రో అంతే. అది స్టార్టింగ్ రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇస్తాడు బ్రో అంతే. ఆయన పెట్టుకొని టీం మొత్తం అందరు వ్యూల కోసం చూసుకుంటారు అంతే వాళ్ళు. ఆయన రాడు. మరి ఫైనల్ గా ఏ టీం గెలుస్తా అనుకున్నావు కప్పు? RCB అనుకుంటున్నా బ్రో నేను. RR. థ్యాంక్ యూ బ్రో.